రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి అనే కార్యక్రమాన్ని బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో రవాణా శాఖ అధికారి ఎంజీఎల్ సిద్దిక్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో రహదారులు భద్రతపై వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి ఆర్టీఓ సిద్దిక్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ సిద్దిక్ విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్ గురించి వివరించారు. మైనర్ యువత ద్విచక్ర వాహనం నడిపితే వాళ్ళ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసే విధంగా చట్టాలు ఉన్నాయని, కనుక లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో మోటార్ వెహికల్ చట్టాలపై అవగాహన చాప్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. రహదారులు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ గురైన వ్యక్తిని గంటలోపు హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడగలిగితే గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారని, ఆ ప్రోత్సాహాన్ని ఇటీవల కేంద్రం 25,000 రూపాయలకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కాపాడిన వారు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి కిషోర్, విద్యార్థులు, పాఠశాల బస్సుల డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద జరిగే ప్రమాదాలను నివారించడానికి ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన కొమ్మారెడ్డి స్కూల్లో పిల్లలకి రోడ్డు భద్రత గురించి, రోడ్డు చిహ్నాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టంలో ఉన్న మార్పులు, కొత్తగా వచ్చిన చట్టాలు, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు కూడా నిర్వహించి దానిలో ప్రథమ బహుమతులు వచ్చిన వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, జరిగినాక చేయాల్సిన జాగ్రత్తలు పిల్లలకి బాల్యం నుంచే అలవాటుగా మారిస్తే మంచి సమాజం వస్తుంది, యాక్సిడెంట్ రహిత ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని భాగంగా ముఖ్యంగా స్కూల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి స్కూల్స్లో ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి చేస్తున్నాం. అలాగే ఒక మంచి కార్యక్రమం